పోయొచ్చండి. ఇదే రుబ్బులోని బెల్లం వేసి కూడా అట్లు పోయొచ్చు. అది కూడా ఉంచాను, మీకు చూపిస్తాను. ఇది కారంగా పెసరట్టు పుల్లగూర వండుతాం కదా, అదే మాదిరిగా అట్టు పోసి పెనం బాగా కాలిందండి. అట్టు మాత్రం పల్చగా రాదు, ఇలా దలసరగానే వస్తుంది. అదే బియ్యం వేసి రుబ్బామనుకోండి, కొంచెం పలచగా వస్తుంది, మరి కొంచెం మురముర ఆడుతుంది. గారెలకు బాగుంటుందండి. నేను గారెల కోసం వేయలేదు, అట్టు కోసం వేసాను కనుక అట్టేగాక చూపిస్తాను. అట్టు చూడండి అయ్యింది. అట్టు బాగా వేగింది, వేగుంది, కాకుంది. ఇలాగా అన్నీ ముక్కలు కొయ్యాలి. అన్నీ ముక్కలుగా కోసి పులుసు అక్కడ ప్రిపేర్ చేస్తాను, పొయ్యి దగ్గర చూపిస్తాను. అట్టు ముక్కలు కోస్తాను. దీన్ని ఇప్పుడు పెసరట్టు కూర అవన్నీ ఎలా వండుతామండి, అలానే ఓకే అట్లా ఇవ్వండి. పులుసు కూర వండుతాం పదండి. పులుసు కూరకి కంపల్సరీ మెంతులు అవసరం అండి. ఆయిల్ మరిగింది, మెంతులు వేసాను, ఆవాలు వేసాను. చూడండి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లి. ఉల్లిపాయలు బాగా వేగేయండి. ఉప్పు, మనం అట్లా ఉప్పు అవన్నీ ఉంటాయి, కారం అవే మిక్సీ ఆడాం కదా. పసుపు ఇప్పుడు పులుసుకు సరిపడకే వేయాలి. బాగా కలిపేస్తాం, కారం పచ్చిదనం పోయే వరకు.